హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఆన్లైన్ ఎస్బీఐలో మనం శాలరీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాని తర్వాత క్లెయిమ్స్ అంటే మన శాలరీ అకౌంట్ మన ఫ్రెండ్స్ చనిపోతే క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దీనికి ముందుగా ఎస్బీఐ శాలరీ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్, శాలరీ అకౌంట్స్ అనే డీటెయిల్స్ మనకి. సో దీంట్లో మనకి కావాల్సిన ప్రొఫైల్ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు మనకి ఫామ్స్ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టు ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ జనరల్ గైడ్లైన్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే చాలామంది అడిగింది ఏంటంటే మనం ఈ ఫామ్ ఎలా క్లెయిమ్ చేయాలి, ఏం చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గైడ్లైన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఎవరైనా మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ఫామ్ని మనం ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఉన్న అకౌంట్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫామ్ మనం క్లెయిమ్ చేయాలి. అంటే ఎలా క్లెయిమ్ చేయాలి తెలుస్తుంది ఫ్రెండ్స్. దాని గురించి ఏంటంటే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మనకి పాలసీ అన్నది 4th జనవరి నుంచి 3rd జనవరి వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. కానీ మనకి ఇచ్చిన FAQలో మాత్రం ఇది అప్ టు ఏప్రిల్ వరకు ఎక్స్టెండ్ అయింది ఫ్రెండ్స్. సో దీన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వడానికి మనకు వీళ్ళు ఎస్బీఐ వాళ్ళు ఓరియంటల్ ఇన్సూరెన్స్తో కంపెనీతో టైఅప్ అయ్యారు ఫ్రెండ్స్ ఈ అకాడమిక్ ఇయర్కి. సో దీని గురించి ఏంటంటే మీకు ఇక్కడ చూస్తే ఈ పాలసీ వ్యాలిడిటీ చూస్తే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ 4th జనవరి 2023 నుంచి 3rd జనవరి 2024 వరకు ఉంది ఫ్రెండ్స్. కానీ దీన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో తర్వాత మనకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ పాలసీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, లైక్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ డిఫరెంట్ షార్ట్ కట్స్ ఫ్రెండ్స్. మనకి మనది SGSP ఫ్రెండ్స్, స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఫ్రెండ్స్ మనది. సో మీరు కనుక ఇక్కడ చూస్తే ఇది ఫ్రెండ్స్ మనది స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్. సో మనది కూడా ఇందులో కవర్ అయింది ఫ్రెండ్స్. సో దీంట్లో ఏంటంటే మీకు శాలరీ అకౌంట్ అన్నది ఎగ్జిస్టింగ్ అయినా ఉండాలి, లేదంటే న్యూ అకౌంట్ అయినా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మనం క్లెయిమ్ చేసేది ఓన్లీ ఎవరైతే అకౌంట్లో శాలరీ పడుతుందో ఆ పర్సన్, అంటే ఆ శాలరీ తీసుకుంటున్న వ్యక్తి గురించి ఏమన్నా అయితేనే ఈ క్లెయిమ్ అన్నది వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా మనం 90 డేస్లో, యాక్సిడెంట్ అయిన 90 డేస్లో మనం అకౌంట్ హోల్డర్ నామినీ కానీ మనం కానీ ఎవరొకరు వాళ్ళ తరపున మనం క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే బ్యాంక్కి ఆర్ అలాగే మన ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి బ్యాంక్ కూడా ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీంట్లో మనం బెనిఫిట్స్ పొందాలంటే ఫస్ట్ మనం శాలరీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నామినీ అన్నీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైతే ఉందో వాళ్ళ డీటెయిల్స్, నామినీ ఎవరిని పెట్టారు వాళ్ళు. సో ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తాం. నామినీ ఎవరిని పెడుతున్నాం, డీటెయిల్స్ ఏమి ఇస్తున్నాం, మన అకౌంట్ ఏంటి, ఈ నెంబర్స్ అన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ మీరు చెప్తే ఫ్రెండ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అన్నది క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం జాయింట్ అకౌంట్ కింద ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్గా సెకండ్ పర్సన్ బతికే ఉంటే వాళ్ళకి ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే మనకి నామినీస్, సో ఇందులో జాయింట్ బోత్ చనిపోయారు అనుకోండి, అప్పుడు దానికి నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇయర్ ఓన్లీ బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు గివ్ ద ఎవరైతే నామినీ రిజిస్టర్ అయ్యానో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ అంతా కూడా క్లెయిమ్ ప్రాసెస్ కానీ అమౌంట్ కానీ అన్నీ వేసేది ఓన్లీ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీకి. సో బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. సో మన పాలసీ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉంటే బ్యాంక్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తారు ఫ్రెండ్స్. సో తర్వాత ఇందులో కనుక చూస్తే మనకి శాలరీ అకౌంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇంత ముందు వీడియోలో చూసినట్టు మనం 20 lakhs ఇస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఎయిర్ యాక్సిడెంట్గా అయితే 30 lakhs వరకు వస్తున్నారు ఫ్రెండ్స్. సో దీంతో పాటు అదనంగా మనకి ఇంకా బెనిఫిట్స్ అయితే SBI వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అది కనుక మీరు ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి డీటెయిల్గా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. దీనికన్నా ముందు మనం ఇన్సూరెన్స్ కంపెనీ మీకు క్లియర్గా హైలైట్ చేసి చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ కంపెనీ విల్ సెటిల్ క్లెయిమ్ ఇండిపెండెంట్లీ, అంటే వాళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే క్లెయిమ్స్ అనేవి సెటిల్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. బ్యాంక్ కానీ మీకు ఎవరైనా ఇంకా ఏమైనా ఇంటర్మీడియట్ పార్టీస్ ఉన్నా కానీ అవి ఎవరు కూడా దానికి బాధ్యులు కాదు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ క్లియర్గా రాశారు ఫ్రెండ్స్, బ్యాంక్ ఆర్ బ్రోకర్ షాల్ హ్యావ్ నో లయబిలిటీ వాట్సోఎవర్ ఇన్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్.
సో తర్వాత మనకి ఇది 90 డేస్, అంటే యాక్సిడెంట్ జరిగిన 90 డేస్లో మనం ఐదర్ మెయిల్ కానీ, లెటర్ కానీ, ఫ్యాక్స్ ద్వారా కానీ ఆర్ టోల్ ఫ్రీ నెంబర్తో కాల్ చేసి మనం ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే 180 డేస్ లోపు, అంటే 90 డేస్ ప్లస్ 90 డేస్ టోటల్ మొత్తం 180 డేస్లో మనం డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తేనే మనకి ఇన్సూరెన్స్ అన్నది వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. మీరు క్లియర్గా చూడొచ్చు. క్లెయిమ్స్ అక్కరింగ్ బిట్వీన్ 4th 1st 2023 నుంచి 31st 3rd 2023 వరకు అడిషనల్ 60 డేస్ పీరియడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం ఏమైనా క్లెయిమ్ ఇంటిమేట్ చేయడానికి, డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి 240 డేస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో మనకి దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం వితిన్ 180 డేస్లో కనుక మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగితే ఆ ఫ్యామిలీకి మనం ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం ఫ్రెండ్స్. సో తర్వాత ద సెటిల్మెంట్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్ ద క్లెయిమ్ వితిన్ 15 వర్కింగ్ డేస్. అంటే మనం అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు 15 డేస్ టైం పీరియడ్ తీసుకుంటారు ఫ్రెండ్స్ వెరిఫికేషన్ కట్ అని. సో 15 డేస్ రిసిప్ట్ తర్వాత మనకి వాళ్ళు క్లెయిమ్ అనేది సెటిల్ చేయడం ఫ్రెండ్స్ జరుగుతుంది ఫ్రెండ్స్. వర్కింగ్ డేస్ అంటే హాలిడేస్ లెఫ్ట్ చేయరండి, దాని మీనింగ్ కదండి. తర్వాత ద ప్రైమరీ శాలరీ అకౌంట్ హోల్డర్కి మనకి ఈ క్లెయిమ్ అన్నది వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో దీనికి రిమైనింగ్ డీటెయిల్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా. సో తర్వాత దీనికి మనకి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారంటే వీళ్ళు ఎస్బీఐ కాస్ట్ ఆఫ్ సర్జరీ, అంటే ప్లాస్టిక్ సర్జరీ కానీ బర్న్స్ కానీ ఏమైనా జరిగితే దానికి కూడా వాళ్ళు బెనిఫిట్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది బ్యాంక్ ఆర్ ఇన్సూరెన్స్ సిస్టమ్ ఫ్రెండ్స్. సో దాని గురించి ఇక్కడ అమౌంట్ వాళ్ళు మెన్షన్ చేయలేదు. అలాగే ఇంపోర్టెడ్ మెడిసిన్స్, అంటే మనకి ట్రీట్మెంట్ గురించి ఏమైనా మెడిసిన్స్ కావాలంటే అది ఏదైనా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేయాలంటే వాళ్ళు అప్ టు మ్యాక్సిమం 5 lakhs మనకి అడిషనల్గా బెనిఫిట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో డెత్ ఆఫ్టర్ కామా, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కామాలోకి వెళ్ళిపోయి అలా 48 hours ఉన్న తర్వాత చనిపోతే ఫ్రెండ్స్ వాళ్ళకి అదనంగా మన ఇన్సూరెన్స్ కంపెనీ 5 lakhs వరకు ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే 20 lakhs కాకుండా ఇక్కడ అడిషనల్గా ఇంకో 5 lakhs కూడా మన ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఎయిర్ అంబులెన్స్ కూడా వీళ్ళు అడిషనల్గా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది అప్ టు మ్యాక్సిమం 10 lakhs. సో దీని ఎయిర్ అంబులెన్స్ కూడా మనకి మ్యాక్సిమం అడిషనల్ బెనిఫిట్ కింద 10 lakhs వరకు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఎయిర్ అంబులెన్స్ వచ్చి ఫ్రెండ్స్ ఓన్లీ మనకి ఇక్కడ విత్ ఇన్ ద ఇండియాలోనే పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలాగే రిటర్న్ ట్రాన్స్పోర్ట్ శాలరీ అకౌంట్ హోల్డర్ పర్సన్ హోమ్ బై అంబులెన్స్ కూడా ఎక్స్క్లూడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనం మనిషిని తీసుకెళ్ళడానికి అది ఎక్స్క్లూడ్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత మనకి అదనంగా బెనిఫిట్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చైల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కవర్ ఫర్ గ్రాడ్యుయేషన్. అంటే మన ఇంట్లో ఎవరైనా పిల్లలు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండి వాళ్ళ తరపున, అంటే వాళ్ళు మన ఎంప్లాయ్ ఎవరైనా చనిపోయి ఉంటే ఆ పిల్లవాళ్ళకి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం గురించి మన అష్యూరెన్స్, అంటే సమ్ అష్యూర్డ్లో మనకి ఎంత ఫ్రెండ్స్ 20 lakhs వరకు కవర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి మామూలు యాక్సిడెంట్ అయితే దాంట్లో 25% ఆఫ్ ది అమౌంట్, అది మ్యాక్సిమం కూడా 8 lakhs మనకి పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఫీజు కట్టుకోవడానికి అడిషనల్గా, అంటే మన 20 లక్షలు కాకుండా ఈ అడిషనల్గా మ్యాక్సిమం 8 lakhs వరకు ఇస్తారు ఫ్రెండ్స్. అదే అమ్మాయికి అయితే కనుక 10 లక్షల వరకు ఇస్తారండి. అది కూడా ఒక అమ్మాయికి పేయబుల్ అవుద్దండి. సో మనకి రిమైనింగ్ జైల్ బెనిఫిట్స్ ఏమంటే చైల్డ్ గర్ల్ కవర్ ఫర్ మ్యారేజ్, అంటే మన అమ్మాయి ఎవరైనా పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఉంటే 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయిలు ఎవరైనా వాళ్ళకు ఉంటే పిల్లల కింద వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కూడా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమ్మాయి పెళ్లి ఖర్చుల గురించి మనకి 5 లక్షలు ఇస్తారు ఫ్రెండ్స్. అదే ఇద్దరు వరకు కుటుంబంలో 2 అమ్మాయిల వరకు ఇది వర్తిస్తుంది. అంటే మ్యాక్సిమం 10 లక్షల వరకు ఇస్తారండి. కానీ ఒక్కొక్క అమ్మాయికి 5 లక్షలు లిమిట్ అండి. సో తర్వాత ఫ్యామిలీ ట్రాన్స్పోర్ట్, అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి ఇమీడియట్గా 2 ఫ్యామిలీ మెంబర్స్కి హాస్పిటల్కి వెళ్ళడానికి కట్టి 50,000 వరకు మనకి అడిషనల్గా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత అలాగే డెడ్ బాడీని గట్రా తీసుకురావడానికి వాళ్ళు అంబులెన్స్ కూడా మనకి 50,000 వరకు అడిషనల్ బెనిఫిట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో తర్వాత అలాగే అంబులెన్స్ కూడా ఛార్జెస్ కూడా మన ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తున్నారు ఫ్రెండ్స్.
అప్ టు 50,000 అండి. ఇది కూడా అడిషనల్ బెనిఫిట్ అండి. మనకు కనుక లోన్ ఏమన్నా ఎస్బీఐ అకౌంట్లో తీసుకుంటే కనుక ఇది ఓన్లీ ఫర్ డిఎస్పి, సిఏపిఎస్పి ఈ కేటగిరీస్ వాళ్ళకి వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో మనకైతే ఇది వర్తించదు. సో తర్వాత ఈ 11th పాయింట్ కూడా మనకి వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఫర్ డిఫెన్స్ పోలీస్ వాళ్ళకి వర్తిస్తుందండి. సో తర్వాత 12th వన్ వచ్చి మన అడిషనల్ కూడా శాలరీ ప్యాకేజెస్. అంటే ఇప్పుడు మనం ఫారిన్ ట్రిప్స్ వెళ్ళి అక్కడ ఏమన్నా మనకి యాక్సిడెంట్ జరిగితే అక్కడ దానికి కూడా మనకి అడిషనల్గా వీళ్ళు కవర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అప్ టు 10 lakhs వరకు ఇస్తారండి. సో ఇక్కడ కనుక మీరు కనుక చూస్తే 11th 12th కూడా ఏదో ఒకటే పని చేస్తారు ఫ్రెండ్స్. రెండు ఒకేసారి క్లెయిమ్ చేయడానికి లేదండి. సో ఎవరైనా మన డిఫెన్స్లో కానీ ఆర్మీలో కానీ ఉన్న వాళ్ళకి అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా మన డెత్ యాక్సిడెంట్ అవుతే అప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి క్లెయిమ్ చేస్తారు ఫ్రెండ్స్. మనకి అడిషనల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యారు కాబట్టి వీళ్ళు 20 lakhs కాకుండా పిల్లల పెళ్ళి కానీ 10 లక్షలు, పిల్లల చదువులు కానీ అప్ టు 25% వరకు మన సమ్ ఇన్సూరెన్స్లో 8 lakhs వరకు ఇస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకి హాస్పిటల్ ఛార్జెస్, అలాగే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, అలాగే బాడీ ట్రాన్స్పోర్టేషన్ మన ఇమ్మీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అవ్వడానికి కూడా వీళ్ళు మొత్తం కూడా అందరూ కూడా మనకి అమౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ నెక్స్ట్ వీడియోలో మనం ఇది ఎలా క్లెయిమ్ చేయాలి, ఫార్మ్స్ ఏంటన్నా చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.